అందరికీ శనార్థులు కలెక్టర్ కావాలని ఎంతోమంది కలలు కంటుంటారు. కాకపోతే ఆ కలను కొంతమందే నిజం చేసుకుంటారు. ఆ నిజం చేసుకున్న దాంట్లో మన తెలంగాణ బిడ్డ కూడా ఉన్నది. ఆ బిడ్డ పేరు చందన జాన్వి. మరి అంత కష్టపడి 50వ ర్యాంకు తెచ్చుకున్నది యూపీఎస్సీలా. మరి అసొంటి ర్యాంకు ఎట్లా సాధ్యమైంది, ఏం కథ ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. ఇక ముందుగా మా ఇంటర్వ్యూకు అంటే చెప్పుకునే ముందు మీ ఇంటర్వ్యూ ఎట్లయింది, ఏం సంగతి చెప్పాలి జరా. యూపీఎస్సీ ఇంటర్వ్యూ గురించి అండి. యూపీఎస్సీ ఇంటర్వ్యూ నేను ఏప్రిల్ 4th నాడు ఇచ్చేసి వచ్చాను ఢిల్లీలో. ఇంటర్వ్యూ దినేష్ దాసా సార్ అనే బోర్డ్ ఆయన తీసుకున్నారు. ఇంటర్వ్యూ 20 minutes నడిచింది. ఆ ఇంటర్వ్యూలో నేను నా బ్యాక్గ్రౌండ్, నేను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్లో సెలెక్ట్ అయ్యానండి లాస్ట్ ఇయర్. సో దాని మీద క్వశ్చన్స్, ట్యాక్స్ రేట్ ఎంత ఇంపార్టెంట్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఎంత ఇంపార్టెంట్, లేకపోతే మనం ట్యాక్స్ కంప్లైంట్స్ ఎలా పెంచుదాము, ఇలాంటి క్వశ్చన్స్, ఇంకా హాబీస్ మీద క్వశ్చన్స్, ఇలా నడిచిందండి. మీరు ఆ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఏమన్నా టెన్షన్ పడ్డరా మేడం? అంటే మీకు తెలియని ఆన్సర్స్, క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతుంటారు. ఇక అట్లా మీరు ఏమన్నా కొంచెమన్నా తడబడ్డారా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు? ఇది నా 3వ ఇంటర్వ్యూ యూపీఎస్సీ దగ్గర అండి. సో ఫస్ట్ 1 time, సెకండ్ టైం ఉన్న ప్రాబ్లమ్స్, ఆ యాంగ్జైటీ నాకు థర్డ్ టైం లేకుండే. ఎందుకంటే నేను ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్నా. సో కాన్ఫిడెన్స్తోనే మాట్లాడాను. తెలియనివి నాకు తెలీదు అని కాన్ఫిడెన్స్గానే చెప్పాను. ముఖ్యంగా మీరు 50వ ర్యాంకు సాధించారంటే ఇక మామూలు ముచ్చట కాదు. ఎంతోమంది మరి నిరుద్యోగులు కష్టపడుతుంటారు. కాకపోతే అందరికీ అసొంటి మరి లాభం దొరకది, అసొంటి మొత్తం మీద అయితే దొరకది. మరి అంతగానం ఎట్లా కష్టపడ్డారు, ఏం సంగతి? రోజుకు ఎన్ని గంటలు చదివాడు మీరు? నేను రోజుకి ఇన్ని గంటలను పెట్టుకోలేదండి. నేను 2019 May 31st ఆ రోజు స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. సో 5 ఏళ్ళకి వస్తుంది ఇది ర్యాంక్ 50 రావడానికి. ఎవ్రీ డే ఇంప్రూవ్ అవ్వాలి అని పెట్టుకున్నాను. కొన్ని ప్రిలిమ్స్కి ముందర 10 గంటలు, మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఒక 10-11 hours అట్లా ఎవ్రీడే చదువుకుంటూ, నేను జాబ్తో పాటే చేశానండి 3 attempts. సో వీటిల్లో జాబ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాంటి రోజులు 6 గంటలే చదవడం అయ్యేది. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూనే చేశాను ఎవ్రీ అటెంప్ట్. సో నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఏం లేకుండా. ఇప్పుడు మీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. మన తెలంగాణ బిడ్డ యూపీఎస్సీ ర్యాంకులో మరి 50వ ర్యాంకు తెచ్చుకున్నది అందరికీ గర్వకారణం. మీరు ఏ జిల్లాలో పుట్టిరు, ఏం సంగతి ఒకసారి మా వాళ్ళ కోసం జర చెప్పుండ్రి. మా ఫాదర్ది వచ్చి ప్రాపర్ హైదరాబాద్ అండి. మా గ్రాండ్ ఫాదర్ కూడా హైదరాబాదే. మా మదర్ వచ్చి బెంగళూరు. సో నేను బెంగళూరులోనే పుట్టాను, కానీ హైదరాబాద్లోనే పెరిగాను. మేము మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండేసి తిరిగి వచ్చాము. మిగతా అంతా స్కూల్ ఇక్కడ భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్, ఇక్కడే 6th standard నుంచి చదువుకుని 11th and 12th రామయ్య జూనియర్ వాళ్ళ విజయరత్న జూనియర్ కాలేజ్ అని ఉందండి. రామయ్యకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అక్కడే చదువుకున్నాను. మరి మీరు చిన్న ఉన్నప్పుడు అందరిలాగానే మంచిగా ఆటలు పాటలు అట్లా ఆడుకునేదా మేడం, లేకపోతే చిన్న ఉన్నప్పటి నుంచే మొత్తం మీద పుస్తకాల పురుగుల? లేదండి, నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎప్పుడూ ఏదన్నా మన సంస్కృతికి సంబంధించింది ఏదైనా చెయ్యాలి అని నాకు కర్ణాటిక్ మ్యూజిక్ ఇక్కడ నేర్పించేవాళ్ళు. భక్త రామదాస్ కీర్తనలు అన్నా, లేకపోతే అన్నమయ్యచార్య కీర్తనలు, ఇవన్నీ నేర్చుకుంటూనే పెరిగాను. మీరు మొత్తం మీద అయితే మన హైదరాబాద్లోనే పుట్టిరు, పెరిగిరు, అంత ముద్దుగానే ఉన్నది. మరి స్కూలింగు, కాలేజు అంతా ఈయనే. మరి యూపీఎస్సీ సివిల్ మొత్తం మీద ఐఏఎస్ కావాలని ఎందుకు అనిపించింది? మరి దీనికి ఆదర్శంగా ఎవరున్నారు మీ వెనక అంటే ఏం చెప్తారు? ఆదర్శం వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ అండి. ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేశారు, కె కృష్ణమూర్తి గారని. ఆయన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే చేశారు. సెక్రటరీ ఆఫ్ ఎండోమెంట్స్ అలా రిటైర్ కూడా అయ్యారు 1990sలో అట్లా. సో ఆయనే మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు. ఇది చెయ్యాలి, ఏదో పబ్లిక్ సర్వీస్ చేయాలి, మనుషుల గురించి ఆలోచించాలి, మన సొసైటీకి మనం ఏమైనా చేయగలగాలని. కానీ నా వర్క్ అంటే చేయగలుగుతా నేను అన్న కాన్ఫిడెన్స్ నాకు బయటకు వెళ్ళినప్పుడే వచ్చింది. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. అక్కడ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టాపర్స్. అక్కడ తర్వాత నేను మేనేజ్మెంట్, నాకు క్యాట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇందోర్, అక్కడ సీట్ వచ్చింది. సో అక్కడ 2 ఏళ్ళు MBA జనరల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. అది నేర్చుకుని ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కూడా చేశాను. అసలు నేను చేయగలుగుతాను ఒక ప్రైవేట్ సెక్టర్ జాబ్ అని తెలుసుకోవడానికి. అది చేస్తున్నప్పుడే అనిపించింది ఈ జాబ్ నేను చేయగలుగుతాను. కానీ ఆ మోటివేషన్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఎప్పుడు దీంట్లో రాలేదు. ఒక IAS ఆఫీసర్గా వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ రాదు. అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుందండి. నేను అందరికీ IAS అని కూడా చెప్పను. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనిపించినప్పుడు నేను ఇంకా చేద్దాము, అటెంప్ట్ ఇద్దామని 2020లో నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. థ్యాంక్స్ టు అంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి ఆ ఇయరే నాకు సర్వీస్ వచ్చింది, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ అని. సో ఆ సర్వీస్ చేస్తూ మళ్ళీ ఇంకోసారి రాద్దామని రాస్తే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్, నాకు సెకండ్ అటెంప్ట్లో కూడా సర్వీస్ వచ్చింది. అది చేస్తూ సరే ఇంకొక అటెంప్ట్ ఇస్తాను, ఈ ఎగ్జామ్లో వస్తే వచ్చింది, లేకపోతే నేను రెవెన్యూ సర్వీస్లో కూడా చాలా మంచి పని చేయొచ్చు అని అనుకున్నాను. సో ఈ అటెంప్ట్లో 50 వచ్చింది. దీంతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వస్తుంది అంటున్నారు.
3 సార్లు మొత్తం మీద అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు, మొత్తం మీద అయితే సక్సెస్ అయ్యారు. మరి అంతగానం ఎట్లా మీరు మీ యొక్క మెటీరియల్స్ కానీ పుస్తకాలు కానీ ఎక్కువ మీరు ఆన్లైన్లో చదివేదా, ఎట్లా మీరు ముందుకు పోయారు? మరి అట్లా 3 సార్లు సక్సెస్ కావడం అంటే ఇక మామూలు ముచ్చట కాదు. మరి ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఏం సంగతి కొంచెం మామూల కోసం చెప్పుండ్రి. నేను 3 అటెంప్ట్స్కి జాబ్తోనే ప్రిపేర్ అయ్యేదానండి. జాబ్తో ప్రిపేర్ అయ్యేప్పుడు ఆన్లైన్లో దొరికిన మెటీరియల్, ఫ్రీగా దొరికే మెటీరియల్ వాటిని వాడడం అన్నా, లేకపోతే టాపర్స్ వీడియోస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా చదవగలరు, చాలామంది చేయగలిగారు ఓన్ మెటీరియల్స్తో. నేను వాటిని యూజ్ చేసేదాన్ని. కానీ టెస్ట్ సిరీస్ అంటే కోచింగ్ సెంటర్స్ ఏమైతే టెస్ట్ సిరీస్ పెడతాయో వాటిని కొనుక్కుని వాటిని ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్ కన్నా నేను అవే వాడేదాన్ని. సో ఇది కాకుండా మెటీరియల్ వచ్చేసి చాలామంది టాపర్స్ వాళ్ళ మెటీరియల్ ఆన్లైన్ టెలిగ్రామ్ అని కొన్ని ఛానల్స్లో పెడతారు ఫ్రీ మెటీరియల్, అవి బాగా రెఫర్ చేసుకుంటూ చదివేదాన్ని. మరి ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్ అంటే మామూలు ముచ్చట కాదు. ఎంతోమంది లక్షలు పోసి యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటారు. కొంతమంది హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటారు, ఇంకొంతమంది ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటారు. మరి అసలు కోచింగ్ అవసరమా? ఒకవేళ కోచింగ్ తీసుకుంటే మరి ఢిల్లీలో తీసుకుంటే మంచినా, లేకపోతే మన హైదరాబాద్లో తీసుకుంటే మంచినా, ఎట్లా మరి అది ఎట్లుంటుంది? ఫస్ట్ అండి దీంట్లో వచ్చి కోచింగ్ అనేది నా ఒపీనియన్లో అందరూ అసలు ఎవరికి అవసరం లేదు, అది లేకుండా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే జనరల్ స్టడీస్ ఇలాంటివి, కరెంట్ అఫైర్స్ అన్న ఇలాంటివన్నీ న్యూస్ పేపర్ చదువుకోవచ్చండి. కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మీరు తెలియని సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్లో కొంచెం గైడెన్స్ కోచింగ్ ఇవ్వగలుగుతుంది. నేను సోషాలజీకి గైడెన్స్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను హ్యుమానిటీస్ కాదు. కానీ అలా కూడా చాలామంది అవి తీసుకోకుండా కూడా చేశారు, నేనైతే తీసుకున్నాను. సో నేను రికమెండ్ చేసేది ఇదే, మీరు సపోజ్ తీసుకోకూడదు అనుకుంటున్నారంటే కొంచెం ఆన్లైన్ చదవండి, ఎలా చదవచ్చు. మెటీరియల్ ఇప్పుడు చాలా అవైలబుల్ ఉంది. ఇగ్నూ అని ఒక ఓపెన్ యూనివర్సిటీ ఉంది, దాని మెటీరియల్ ఉంది, అది చదువుతూ కొంచెం బ్యాక్గ్రౌండ్ వేసుకుని మీరు ఓన్గా చదువుకుంటూ వెళ్ళొచ్చు. లేదు మీకు కొంచెం గైడెన్స్ కావాలంటే ఉట్టి ఆప్షనల్ వరకు కొంచెం ఆలోచించవచ్చు, కానీ నేను అది రికమెండ్ కూడా చేయను, అది లేకుండా కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోచింగ్ లేకుండానే ముందుకోవచ్చు అని మొత్తం మీద అయితే మీరు చెప్తా ఉన్నారు. మరి మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో సోషియాలజీ, మీరు అనుకుంటే ఇంకో సబ్జెక్ట్ కూడా ఎంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీరు సోషియాలజీ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంది మేడం? ప్రధానమైన కారణం ఇదే అండి. నేను జాబ్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న సబ్జెక్ట్, ఒక నచ్చిన సబ్జెక్ట్, చిన్న సబ్జెక్ట్, నేను చదివితే నాకు ఇంట్రెస్ట్తో నేను చదవగలుగుతాను, 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు చదవగలుగుతాను అనుకున్న సబ్జెక్ట్ నేను ఎంచుకున్నాను. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సోషాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఒక జనరలిస్ట్ సబ్జెక్ట్ అండి. అంటే అది నేర్చుకోవడానికి మనం సొసైటీలో బతుకుతున్నవి, మనం రోజు చూస్తున్నవి, వాటి కారణాలు ఏంటి అని అనాలిసిస్. అంటే మనుషులు అన్నాక ఏమేమి చూస్తారు, ఒక మనిషి అన్నాక వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు దేంతో అసోసియేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక ఉమెన్ కాకుండా నేను ఒక తెలంగాణ నారి, అలా ఎన్ని ఐడెంటిటీస్ ఒక ఇండివిజువల్కి ఉంటాయి అన్న దాని ప్రకారంగా. సో నాకు ఇంకా ఇది కాకుండా కూడా నేను మేనేజ్మెంట్ చదువుతున్నప్పుడు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయినప్పుడు ఆ సంఘటనలతో నేను అనుకున్నా సోషాలజీ అనే ఆప్షనల్ నేను చదివితే నేను రాయగలుగుతానని. ఇది కాకుండా నేను వెళ్ళే ప్రతి ఆస్పెక్ట్కి కూడా చెప్తాను, మీరు ఒకసారి టాపర్స్ వాళ్ళకి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో మార్క్స్ వస్తున్నాయి, మీకు ఇంట్రెస్ట్ కాకుండా మార్క్స్ ఏ పేపర్స్లో వస్తున్నాయి, కొన్ని ఆప్షనల్స్లో మంచి మార్క్స్ వస్తున్నాయి, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, ఇవన్నీ మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసి తీసుకోండి ఈ సబ్జెక్ట్ అన్నాను. ఇప్పుడు మీరు ఎన్నో పుస్తకాలు చదవచ్చు మేడం, ఆన్లైన్లో కూడా ఎన్నో క్లాసులు వినొచ్చు. కానీ విన్నదానికి, ప్రిపేర్ అయిన దానికి అక్కడ పోయి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మస్తు టెన్షన్ ఉంటుంది. మరి కొన్నిసార్లు కొంతమంది మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది, యూపీఎస్సీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి మీరు ఎట్లా అది గెయినప్ చేసుకున్నారు? అట్లా మర్చిపోకుండా మరి మీరు ఎట్లా ఆన్సర్స్ రాయగలిగారు? నేను ఇది ప్రతి క్యాండిడేట్కి వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలండి. మర్చిపోవడం అనేది సహజం, నేను మర్చిపోతాను, నేను కూడా ఇలాంటివి మర్చిపోతాను. అలాంటి టైమ్స్లో నేను ఎలా కవరప్ చేయగలుగుతానో ఆలోచిస్తాను. ఇప్పుడు ఒక పేపర్ ఉంది జనరల్ స్టడీస్ 1 అని, అక్కడ నేను మర్చిపోతే నేను ఒక మ్యాప్ డయాగ్రామ్ అన్న వేసేసి, లేకపోతే మధ్యలో ఒక బ్లాక్ డయాగ్రామ్ లాగా వేసేసి ఆ ఏరియాని కవరప్ చేసేస్తూ ఉంటా. ఎలా అనిపించాలంటే ఎవరికైనా పేపర్ చూస్తే ఓకే వీళ్ళకి తెలుసు, బ్రాడ్గా తెలుసు అని అనిపించాలి. సో ఇలాంటి మర్చిపోయినప్పుడు ఇలా చేయొచ్చు. కొంతమంది ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ కూడా వాడతారు, పెద్ద హ్యాండ్ రైటింగ్తో రాయడము, లేకపోతే డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ప్రెజెంటేషన్ చేసేది ఇన్నోవేటివ్గా. సో తక్కువ మెటీరియల్తో కూడా ఎక్కువ రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటివి కొన్ని టాపర్ కాపీస్ చూస్తే చాలా మందికి అర్థమవుతాయి. మీరేమన్నా ప్రణాళికమైన పద్ధతి ఏమన్నా ఏర్పాటు చేసుకున్నారా మేడం? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఐఏఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ కావడం అంటే ఇక మామూలు ముచ్చట కాదు. ఎంతోమంది టైం టేబుల్ వేసుకుంటారు, ఈ ప్రకారం ఈ డేట్ ఈ టైంకి లేవాలి, ఈ టైంకు చదవాలి, ఈ టైంకు నడవాలి, ఈ టైంకు పాడాలి, ఆడాలి అని చెప్పి ఇట్లా మొత్తం మీద అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్లానింగ్తో ముందుకు పోతారు. మీరు అట్లా ఏం ప్లానింగ్ చేసుకున్నారు, ఎట్లా సక్సెస్ అయ్యారు?
నేను 3 అటెంప్ట్స్లోనూ జాబ్తో చేయాల్సి వచ్చింది కాబట్టి నాది ఎప్పుడు మార్నింగ్ చాలా తొందరగా లేచి 5 o'clockకి లేచి 5 to 9 o'clock ఆ మేజర్ స్లాట్లో నాకు ఏది డిఫికల్ట్ అనిపించినా, ఏది కష్టం, ఏది చాలా నేర్చుకోవాలి, ఇది నాకు రాదు అనుకున్నవన్నీ ఆ స్లాట్లో కంప్లీట్ చేసుకునేదాన్ని. అవి 4 గంటలు అయ్యేవి. అది దాంతోపాటు జాబ్కి వెళ్తున్న టైంలో ట్రాన్సిట్ ఏదైతే మూవ్మెంట్ ఉంటుందో అప్పుడు కూడా చదువుకునేదాన్ని. అప్పుడు ఎలాంటివి చదివేదాన్ని అంటే మూవ్మెంట్ టైంలో ఒక వీడియో లాగా, లేకపోతే ఒక పాడ్కాస్ట్ లాగా, కొన్ని న్యూస్ ఫాలో అవడం అన్న ఇలాంటివి. లంచ్ టైంలో ఒక బుక్ తీసుకుని అది సెకండ్ టైం రివిజన్, ఫస్ట్ టైం రివిజన్స్ నేను లంచ్లో చేసేదాన్ని కాదు, లంచ్తో పాటు అలా చేసేదాన్ని. మళ్ళీ వెళ్ళేప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళేప్పుడు ఈవినింగ్ అలా చదువుకుని మళ్ళీ ఇంటికి వచ్చి 1.5 hours. సో ఈవినింగ్ టైం మన మోస్ట్ అన్ప్రొడక్టివ్ టైం ఉంటుందండి. డే అంతా మనం స్ట్రెస్ అయ్యి వస్తాం. అలాంటి టైంలో ఎలాంటిది ఉండాలంటే ఒక సెకండ్ టైం రివిజన్ అన్నా, లేకపోతే మీరు ఒక వీడియో చూస్తున్నారన్నా, సో అలా సింపుల్ ఏమన్నా అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రాత్రి చూసింది ఒక 10 నిమిషాలు మళ్ళీ రివైజ్ చేసుకుని డేకి ఫార్వర్డ్ వెళ్ళాలి. నేను ఇలానే మోస్ట్లీ ప్లాన్ వేసుకునేదాన్ని. ఇంకా సాటర్డే సండే మేజర్గా చదువుకునేదాన్ని. వాటిలో 10 గంటలు 11-12 hours ఎక్కడికి వెళ్ళకుండా అన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అలా చేసుకునేదాన్ని. ఇప్పుడు మీరు మొత్తం మీద అయితే ఆ విధంగా చదివిరు. మరి ఉపశమనం పొందనీకే, మైండ్ రిలీఫ్ కానికే ముఖ్యంగా మీరు ఏం చేశారు మేడం? సో దీనికి నేను చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసేదానండి. ఇది కాకుండా కూడా మా పేరెంట్స్తో మాట్లాడడం, అన్న ఫ్రెండ్స్కితో మాట్లాడడం, చెప్పడం నాకు ఎందుకో బాగా స్ట్రెస్ ఉంది ఇలా అని. సో నేను ఇది బాగా రికమెండ్ చేస్తాను. ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి మనకున్నవి. అందరికీ అన్ని అర్థమవుతాయి లేదు, కానీ మనం చెప్తే మనకు ఒక వేలో రిలీఫ్ ఉంటుంది. ఇది కాకుండా నేను నా యాక్టివిటీస్, నాకు ఒక మ్యూజిక్ అనే ఒక హాబీ ఉందండి, అది నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. వీణ, ఇప్పుడు ఈ మధ్య వీణ నేర్చుకోవడం మొదలెట్టాను. లేకపోతే బుక్స్ అన్న, ఏదైనా ఒక బుక్ చదవడం, ఏదైనా మంచి ఇన్స్పిరేషనల్ బుక్ అలా ఎవరిదన్నా చదివి అలా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం ఇలా. మా వాళ్ళ కోసం ఒక 1 minute పాట పాడండి మేడం. ఎందుకంటే మీరు అటు సక్సెస్ అయ్యారు, ఇటు ఎంత సక్సెస్ అయ్యారో మొత్తం మీద ఒక పాట పాడాలని కోరుకుంటున్నాం నేనైతే. నాకు జస్ట్ క్లాసికల్ మ్యూజిక్ వచ్చింది. సో క్లాసికల్ మ్యూజిక్ నుంచి కళ్యాణి రాగంలో ఒక సాంగ్ చెప్తాను. కమల జాదల విమల సునయన కరివరద కరుణాంబు దే కరుణ శరదే కమలా కాంతా. సూపర్ పాడారు మేడం. ఇప్పుడు సరే, ప్లాన్ ఏ అంటే మొత్తం మీద యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు, అంత ముద్దుగానే ఉన్నది. కానీ ప్లాన్ బి ప్రతి ఒక్కరు చూసుకుంటారు. అట్లా మీరు ప్లాన్ బి ప్రకారం ఎట్లా పోయారు, ఏం సంగతి ఒకసారి చెప్పండి. సో నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేశానండి. సో అదొక స్ట్రాంగ్ బ్యాకప్ ఎప్పుడూ ఉండింది నాకు. ఈ ఎగ్జామ్ నేను వచ్చేప్పుడు కూడా 1 attempt అన్నా 2 attempts అన్నా అని మైండ్లో పెట్టుకుని వచ్చాను. సో అవి ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా సపోజ్ నాకు రాకపోతే నేను తిరిగి అక్కడే వెళ్ళేదాన్ని. అది కాకపోయినా ఇంకోటి అయినా చేద్దామని మైండ్లో అనుకున్నా. ఒక PhD చేయడం అన్నా, లేకపోతే ఒక మాస్టర్స్ చేయడం అన్నా, లేకపోతే టీచింగ్, ఇలా నేను అనుకున్నా మిగతా ఏమైనా చెయ్యొచ్చు అని. సో ప్లాన్ బి నా ఒపీనియన్లో అందరికీ ఒకటి ఉండాలి. ఒక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని అనుకుని కూడా రావాలి. ఒక సర్వీస్ వచ్చేస్తే అప్పుడు ఇంకా ప్లాన్ బి అనేది ఇంకోటి అవసరం లేదు. అది లేకపోతే ఒకటి ప్లాన్ బి ఒక స్ట్రాంగ్గా దాని వరకు ఫోకస్ చేస్తూ దానికోసం పనిచేస్తూ కూడా ఉండాలి. మీకు అసలు భయం అనిపించలేదా మేడం? ఎందుకంటే 25 లక్షల సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని మీరు ఐఏఎస్కి ప్రిపేర్ కావడం జరిగింది. మరి ఆ క్షణం మీకు బాధ అనిపించలేదా? ఎందుకంటే మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అది విన్ అవుతామో లాస్ అవుతామో చాలా మందికి మొత్తం మీద విన్ను లాసు అని పెట్టుకోకుండా ముందుకు పోతాం. అట్లా మీకు 25 లక్షల జాబు వదిలేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఇక మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో పైసలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివించారు. ఆ 25 lakhs జాబ్ ఒక పక్క, ఐఏఎస్కు ప్రిపేర్ కావడం ఒక పక్క, ఈ రెండు మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకున్నారు? నిజం చెప్పాలంటే వదిలేస్తున్న రోజు ఎక్కడో అక్కడ మనసులో అనిపించింది, సపోజ్ ఏమి రాకపోతే మా ఫ్రెండ్స్ అందరికీ ప్రమోషన్స్ వచ్చేస్తాయి, నేను తిరిగి ఇక్కడ వాళ్ళలాగా జూనియర్ లాగా చేయగలుగుతానా, ఇవన్నీ ఆలోచించాను మైండ్లో ఎక్కడో అక్కడ. కానీ రిజైన్ చేసిన మినిట్ చాలా పట్టుదల వచ్చింది. సరే ఇంక వదిలేసాము, ఇంకో థాట్ లేదు, ఇప్పుడు రావాలి అంతే, వెనకాల తిరిగి ఆలోచించడం లేదో నేను అనుకున్నా. ఇదే సపోజ్ ఎవరైనా జాబ్ వదిలేసి చేస్తే సెకండ్ థాట్ ఉండకూడదు. ఇంకా 1 attempt ఫుల్ ఇచ్చేసే వరకు ఇంకోసారి సెకండ్ థాట్ ఉండకూడదు. నేను ఇదే నమ్ముతాను. అంటే ఆ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ కూడా వచ్చింది దాంతో పాటు. ఇప్పుడు యూపీఎస్సీ అంటేనే మొత్తం మీద 3 దశలుగా ఉంటుంది. మరి ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి, ఇంటర్వ్యూ ఒకటి. ఈ 3 విధాలుగా మీకు ఏది టఫ్ అనిపించింది మేడం? ప్రిలిమ్సా, లేకపోతే మెయిన్సా, ఇంటర్వ్యూనా? మీకు ఏది టఫ్ అనిపించింది? ప్రిలిమ్సే టఫ్ అండి. అది దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఒకటి CSAT, దాంట్లో మ్యాథ్స్ అడుగుతారు. సో ఇది టఫ్ స్టేజ్ అండి. ఎందుకంటే ఎలా చదవాలి, ఇది అంతా చదవాలి. జనరల్ స్టడీస్ అంటే దాని సిలబస్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. సో ఈ రెండిటికి నా ఒపీనియన్లో చాలా కష్టపడి రివిజన్స్ చేయడం అన్న, కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ చదవకర్లే, ఆ స్టాండర్డ్ బుక్స్ చదివి మళ్ళీ చాలా మాక్ టెస్ట్స్ అలాంటివి ఫ్రీ అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్, అలాంటివన్నీ తీసుకుని సాల్వ్ చేసి మనం అనలైజ్ చేసుకుని అట్లీస్ట్ అది ఎలా
ప్రిపేర్ అవ్వాలంటే ఆ పేపర్ చూస్తే మనకు భయం వేయకూడదు. అలా నేను మాక్ టెస్ట్లో నా స్ట్రాటజీ ఉండింది ఏంటంటే అన్ని పేపర్లు ఇచ్చి సరే లాస్ట్ పేపర్ వాళ్ళ మెయిన్ పేపర్ చూసినప్పుడు ఆ స్ట్రెస్ లేదు, సరే నేను చేయగలుగుతాను, ఇన్ని పేపర్స్ చేసుకుంటూ వచ్చా నేను చేయగలుగుతాను అలా అనుకుని నేను ఇచ్చాను అనమాట. మేడం మీరు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఇంత కాన్ఫిడెంట్గా పరీక్షలు రాసిర్రు, ఇంత కాన్ఫిడెంట్గా మీరు సక్సెస్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్లో చూసుకున్నట్లయితే పల్లెటూర్లలో ఎంతోమంది ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళకు సరైన మొత్తం మీద తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా ముందుకోవాలో తెలియదు, ఇంట్లో ఎవరు చదువుకోవాలో తెలియదు. అసొంటోళ్ళు ఒక కలగన్నప్పుడు నేను కలెక్టర్ కావాలి అని కలగంటే వాళ్ళ కళ నిజమయ్యే అవకాశం ఉందా ఇప్పటి రోజులలో? మా బ్యాచ్లోనే ఎంతమందో ఎగ్జాంపుల్స్ నిదర్శనాలు ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్స్ నుంచే చాలా చాలా మంచి మంచి నాకన్నా బాగా చదివి బాగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో అలా చేసేవాళ్ళు చాలా ఇన్స్పిరేషనల్ పీపుల్, చాలా మన కళ్ళ ముందరే చాలా స్టోరీస్ నడుస్తున్నాయి. సో నేను నమ్ముతాను అలా చాలా జరగలుగుతాయని. కానీ మనకు ఆ గైడెన్స్ అనేది ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ కానివ్వండి, న్యూస్ ఇప్పుడు తీసుకెళ్ళగలుగుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఆఫీసర్సే చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంటున్నారు. ట్విట్టర్లో మీరు ఒక మెసేజ్ పెడితే రిప్లైలు ఇవ్వడం అన్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో ఉన్న నంబర్స్తో. సో ఇలాంటివి చాలా యాక్సెస్ ఉంటే ఒక ఇండివిజువల్ ఇవి యూస్ చేసుకోవాలి ఎక్కడో అక్కడ. సరే కొంచెం గైడెన్స్ ఇవ్వండి నేను చేయగలుగుతాను ఇలా అనుకుంటూ. సో ఇది కాకుండా వాళ్ళు కూడా ఒక టాక్ వినడం అన్నా, ఒక న్యూస్ వినడం అన్నా వీటితోనే నేర్చుకోగలగాలి. సరే నేను చేయగలుగుతాను వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని అని. మొత్తం మీద మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసిరు, ఇక వివిధ బోర్డ్స్ అయితే ఇంటర్వ్యూ చేస్తాయి. మళ్ళీ మీకు ఏ బోర్డు ఇంటర్వ్యూ చేసింది, మీకు టఫ్గానే అనిపించింది ఏమన్నా? దినేష్ దాసా సార్ ఈసార్ అండి. నాకు ఆల్రెడీ ఇది 3వ ఇంటర్వ్యూ కాబట్టి టఫ్ అనేది అనిపించలేదండి. ఎందుకంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనేది ఒక నాలెడ్జ్ పరంగా టెస్ట్ కాదు. వాళ్ళు టెస్ట్ చేస్తుంది కొన్ని స్కిల్స్. అంటే ఈ పర్సన్ ఆనెస్టా, వీళ్ళు నిజాయితీ పరులా, వీళ్ళు చెప్పగలుగుతున్నారా, వీళ్ళకి ఏమనిపిస్తుందో, లేకపోతే వీళ్ళకు ఒక సొసైటీ పరంగా ఒక అవగాహన ఉందా, వీళ్ళు కొంచెం కంపాషన్తో అంటే మనుషులకి ఒక కైండ్నెస్ కంపాషన్తో ఆలోచించగలుగుతారా, ఓల్డ్ పీపుల్ అంటే, ఉమెన్ అంటే, దివ్యాంగులు ఎవరైనా ఉంటే వీళ్ళ గురించి ఆలోచించగలుగుతారా, వాళ్ళు చేసే ఏ నిర్ణయంలో ఉన్నా వీళ్ళందరినీ కలిసి తీసుకుని వెళ్ళగలుగుతారా, ఇలాంటివి కొన్ని జడ్జ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఇంటర్వ్యూలో మనం భయపడి మనకి రాని క్వశ్చన్ వస్తుంది అన్న భయం ఏం లేదు. సో వాళ్ళ ముందర మనం ఎంతో ఆనెస్ట్గా ఉంటే అంత మార్క్స్ పడతాయని నేను నమ్ముతాను. ఇంకా ఎవరైతే సర్వీసెస్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వీళ్ళు సర్వీస్ గురించి కూడా తెలుసని. సో నేను రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నాను. సో నన్ను జడ్జ్ చేసేప్పుడు సరే ఈమెకి తెలుసా కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఏంటి, ఒక ట్యాక్స్ కంప్లైంట్స్ ఎంతమంది ఇండియాలో ట్యాక్స్ కడతారు, సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము, లేకపోతే ఈ అమ్మాయి 5 సిటీస్లో ఉండొచ్చింది, నేను హైదరాబాద్, బెంగళూరు, ఇందోర్, రాంచీ, మానేసర్ ఇలాంటి అన్ని ప్లేస్లో ఉన్నా. సో ఈ అమ్మాయి చెప్పగలుగుతుందా వీటిలో డిఫరెన్సెస్ ఏంటి, ఈ సిటీ ప్లానింగ్, సిటీ స్ట్రక్చర్ ఎలా డిఫరెన్స్ ఉంది. లేకపోతే నేను రాంచీకి వెళ్ళేప్పుడు ట్రైన్లో వెళ్ళేదానండి. ఆ ట్రైన్లో 5 స్టేషన్స్ వస్తాయి, రాంచీ, రాయ్పూర్, రౌర్కేలా, తర్వాత బలార్షా, సికింద్రాబాద్. ఈ స్టేషన్స్లో కంపేర్ చేయగలుగుతావా, ఏ స్టేషన్ ఎలా ఉంది, ఈ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురావాలి. సో వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఈ అమ్మాయి ఒక చేంజ్ తీసుకురావాలనుకుంటోందా, ఈమె ఆలోచించగలుగుతోందా, ఇలాంటి వాటిలో జడ్జ్ చేస్తారనమాట ఇంటర్వ్యూలో. మేడం మీ మాటలు వింటుంటే, మీరు చెప్పే విధానం చూస్తుంటే సేమ్ మీ తాతనే గుర్తొస్తున్నాడు మాకు, కె కృష్ణమూర్తి. ఎంతో సేవలు అందించిండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా. మీరు ఆయనను ఎక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఎక్కడ కరెక్ట్ మరి ఆయన పద్ధతిలో పోవాలి, ఆయన తొవ్వల్లో పోవాలి అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది మేడం? ఎప్పుడు అలా ఇన్స్పిరేషన్గా ఎప్పుడు ఒక పర్సనాలిటీ లాగా ఉండేవారు. కానీ ఆయన చేసినట్టు నేను చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఇంజనీరింగ్, ఎంబీఏ అయ్యే వరకు రాలేదండి. ఆ కాన్ఫిడెన్స్ నేను రాయగలుగుతా, ఇంతమంది ఇన్ని లక్షల మంది రాస్తున్నది నేను రాయగలుగుతాను, నేను సక్సీడ్ అవ్వగలుగుతానని ఎప్పుడు ఆలోచించలేదు. కానీ మేజర్గా అయితే ఎప్పుడు జాబ్ వదిలేస్తానో ఆ మినిట్ అనుకున్నా. ఆయన ఒకటే అన్నారనమాట, ఒక అటెంప్ట్ ఇవ్వు. ఆయన కూడా ఎప్పుడు నాకు అనలేదు మీరు ఐఏఎస్ అవ్వాలి అని ఎప్పుడు అనలేదు. ఆయన కూడా రియలిస్టిక్గా నువ్వు అటెంప్ట్ ఇవ్వు, వస్తే వస్తుంది లేకపోతే లేదు, కానీ నువ్వు ఇచ్చావు ఒక అటెంప్ట్ అన్నది, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది నీకు అన్నారు. సో నేను అలా ఇద్దామనే స్టార్ట్ అయ్యాను. కానీ అదృష్టంతో 3 అటెంప్ట్స్లో ఎక్కడో అక్కడ వచ్చేసింది. మీ తాత కోసం మాట్లాడిన ముద్దుగానే ఉన్నది, కానీ మొత్తం మీద మీ తల్లిదండ్రుల కోసం ఒక 2 ముచ్చట్లు చెప్పుండు మేడం. ఎందుకంటే మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే ఇక దానికి కారణం మీ తల్లిదండ్రులు. వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేసిర్రు, ఏం సంగతి, వాళ్ళు మీకు ఎట్లా ధైర్యాన్ని ఇచ్చిరో కొంచెం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది మా వాళ్ళ కోసం.
బ్యాక్గ్రౌండ్ వచ్చి మా ఫాదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత ఆయన డాక్టరేట్ కూడా చేశారు మేనేజ్మెంట్లో. మేము యూఎస్లో మా ఫాదర్ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్మ్స్కి వర్క్ చేస్తూ ఇండియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ వర్క్ చేసి ఇప్పుడు కరెంట్గా ఆయన మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీకి వైస్ చైర్మన్ అండి. ఇంకా మా మదర్ వచ్చి ప్రీ ప్రైమరీ టీచర్, ఆమె బీఎడ్ చేసి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. వీళ్ళ నుంచి నేను ఎప్పుడు నాకు ఏ డెసిషన్లోనూ సపోర్ట్ ఉండింది. వాళ్ళు నా చదువుకంతా వాళ్ళే, ఎప్పుడు నేను ఒక లోన్ తీసుకోవడం కాదు కానీ ఏమీ కాదు కానీ వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ అన్న ప్రతిదీ ఎప్పుడు ఉండింది. ఇది కాకుండా వాళ్ళు కూడా ఎప్పుడు చదువుకుంటూ వచ్చారు. మా ఫాదర్ డాక్టరేట్ 55 yearsకి చేశారు, మా మదర్ BA ఇంగ్లీష్ లిటరేచర్ 40 yearsకి చేసింది. సో వాళ్ళకు కూడా ఎప్పుడు నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటే మా పిల్లలు కూడా నేర్చుకుంటారు అనేది. సో నా ఒపీనియన్లో ఎప్పుడైతే పేరెంట్స్ కూడా ఇలా నేర్చుకుంటూ ఉంటారో, ఎక్కువ చదువుకుంటూ ఉంటారో, వాటితో ఏం ఉపయోగం ఏముంది అన్న కాకుండా ఎక్కువ చదువుకుంటూ నాలెడ్జ్ పెంచుకుంటారో పిల్లలకి కూడా ఒక స్ఫూర్తి ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్నట్టు నేను ఎక్కువ నేర్చుకోవాలి అని. సో ఇంతే. ఇప్పుడు ఇంటర్వ్యూలు చూస్తుంటారు, చాలామంది చాలా ఇంటర్వ్యూలు చూస్తుంటారు, ఎంతోమంది చూస్తుంటారు, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. వాళ్ళు మొత్తం మీద మీ ఇంటర్వ్యూ చూసేటప్పుడు అమ్మో వీళ్ళు 18 గంటలు చదువుతారు, అమ్మో వీళ్ళు 16 గంటలు చదువుతారు, అమ్మో వీళ్ళు 10 గంటలు చదువుతారు, మనతో నేడైతుంది అంతగానం చదువుడు, మనకు అంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి ఎంతోమంది వెనక్కు తగ్గుతుంటారు ఆ క్షణాలలో. మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంది మేడం? నా సందేశం ఇదే అండి, ఎప్పుడు ఎన్ని గంటలు అన్నట్టు చదివేదేమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్తో ఇన్ని గంటలే ఈ రోజుకి చదవగలుగుతా, ఇన్ని గంటలే చదవండి, వెళ్ళండి ఇంకో పని ఏదైనా చేసుకోండి, కానీ నెక్స్ట్ డే మీరు మళ్ళీ మార్నింగ్ అదే టైంకి స్టార్ట్ చేయగలగాలి. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 5 నెలలు కానీ 6 నెలలు కానీ మీకు ఒక హ్యాబిట్ అయిపోవాలి. అది కాకుండా కూడా మీరు మిమ్మల్ని మీరు మోటివేటెడ్ ఉంచుకోవడానికి ఇంకో యాక్టివిటీ చేయండి. ఒక స్పోర్ట్స్ అన్నా కానీ, ఒక జిమ్ కానివ్వండి, ఒక వాకింగ్, లేకపోతే పేరెంట్స్తో మాట్లాడడము, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకే ఇంకో హ్యాబిట్ ఉండాలి. యూపీఎస్సీని ఒక జీవితం చేసుకోకండి, ఇది ఒక ఎగ్జామ్ అంతే. ఎగ్జామినేషన్ లాగా తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తూ, సరే ఈ ఎగ్జామ్ అయితే అయ్యింది, ఇది కాకపోతే నాకు ఇంకో యాక్టివిటీ ఉంది, లేకపోతే ఇంకో జాబ్ ఆపర్చునిటీ ఉంది, అలా ఆలోచిస్తూ చేయండి. ఆ స్ట్రెస్ లేకుండా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ అవుతాయి, అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. మీ ప్లానింగ్ ప్రకారం మీరు 50 ర్యాంక్ సాధించారు మేడం, మీరు అనుకున్న ర్యాంక్ అదేనా? లేదండి, ఈ ఎగ్జామ్ 3 సార్లు రాసిన తర్వాత నాకు తెలిసింది ఇదే. నేను ప్రతి అటెంప్ట్లో అదే పెట్టినా నా ర్యాంక్ మారుతూ వచ్చింది. సో ఈ ఎగ్జామ్లో అనేది మన ఎఫర్ట్ కాకుండా పక్క వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, లేకపోతే ఆ మినిట్ ఆఫ్ లక్. ఇప్పుడు ఇంటర్వ్యూ 5-10 నిమిషాల్లో చాలా చేంజ్ అవుతుంది. 20-30 మార్క్స్లో నేను లిస్ట్లో ఉంటాను, లిస్ట్లో లేను, ఇలాంటివి చాలా ఉంటాయి. సో నేను ఎప్పుడు ర్యాంక్ అనుకోలేదండి. ఈ అటెంప్ట్ రాకపోతే సరే ఇంకో అటెంప్ట్ ఇస్తాను అనుకున్నా అంతే, కానీ నేను ఎప్పుడు ర్యాంక్ ఇలా ఏం అనుకోలేదు. నేను యాక్చువల్లీ ఇంట్లో ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి చదవడం కూడా మొదలు పెట్టాను. సో లేదు, ఏ టాపర్ మీరు తీసుకోండి, 50 ఏంటి 100, 200 ఎవరున్నా కూడా వాళ్ళు కూడా అందరు చదువుతూనే ఉన్నారు ప్రిలిమ్స్కి. ఎవ్వరూ అనుకోలే మాకు ర్యాంక్ వస్తుంది అని. సో అంత అన్ప్రిడిక్టబుల్ ఎగ్జామ్ అండి ఇది. మీరు యూపీఎస్సీ సెలెక్షన్ అయినప్పుడు మొత్తం మీద మీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఎట్లుండే మేడం? అందరూ చాలా హ్యాపీ ఉండే అండి. అంటే మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అని. మేము ఎప్పుడు ఇలా మంచి ర్యాంక్ వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. మాది ఎప్పుడు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుదాం. నాకు లాస్ట్ టైం 313 ర్యాంక్ వచ్చింది. మా పేరెంట్స్ అదే అన్నారు, 312 వచ్చినా మేము సంతోషమే, నువ్వు ఏదో ఇంప్రూవ్ అయ్యావు ఎక్కడో చాలు అంతే, దానికన్నా ఎక్కువ ఆలోచించద్దని చెప్పారు. ర్యాంక్ రాకపోయినా సరే ఇంకో ఆపర్చునిటీ ఉందన్నట్టు చూడండి అని చెప్పారు. సో అది సడన్గా అంతా 50 వచ్చినప్పుడు చాలా హ్యాపీనెస్ ఉండింది. అందరం చాలా ఆనంద బాష్పాలు అన్నీ ఉండే. బట్ ఇప్పుడు సింక్ అయింది, సరే వచ్చేసింది, ఇప్పుడు నెక్స్ట్ చాలా మంచి చేయాలి సొసైటీకి. ఈ ర్యాంక్ అందరికీ రాదు, అందరూ కలగంటే కొంతమందికి వస్తుంది. వచ్చిన వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుని మంచి చేయాలి సొసైటీకి అని. ఇంత సక్సెస్ రేటు మీకైతే ఉన్నది ఇప్పుడు, కానీ ఎక్కడో అక్కడ ఫెయిల్యూర్ రేట్ అయితే కూడా ఉంటుంది. మీకు అక్కడ ఎప్పుడైనా మీరు ఫెయిల్యూర్ని ఫేస్ చేసిన క్షణాలు ఉన్నాయా మేడం? ఫెయిల్యూర్ నా ఫస్ట్ అటెంప్ట్లోనే అండి. నాకు 944 మార్క్స్ వచ్చి ఫస్ట్ లిస్ట్ రాలేదు. సెకండ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ అయిపోయాక సెకండ్ లిస్ట్ ఒకటి యూపీఎస్సీ రిలీజ్ చేస్తుంది, దాంట్లో వచ్చింది. ఆ కొన్ని మంత్స్ చాలా స్ట్రెస్ ఉంటుంది, పేరు వస్తుందా రాదా వస్తుంది, ఎందుకంటే 1 మార్క్కి 20 people 25 people ఉంటారండి, సో చెప్పలేము. సో ఆ టైంలో నేను చాలా స్ట్రెస్ అయ్యాను. అది కాకుండా జేఈ, నేనైతే రామయ్యలో నాకు సీట్ వచ్చినా నాకు ఐఐటి జేఈలో సీట్ రాలేదండి. నేను జేఈ మెయిన్స్ అంటే అడ్వాన్స్లో సీట్ రాలేదు. సో అప్పుడు కూడా నేను ఇంత చదివినా ఎందుకు రాలేదు, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను అనే చాలా బాధపడ్డాను. అప్పుడు అక్కడే నా కాన్ఫిడెన్స్ చాలా హిట్ కూడా అయింది. సో నేను కూడా చాలా ఫెయిల్యూర్సే చూశాను డిఫరెంట్ ఫేజెస్లో. ఇప్పుడు మొత్తం మీద అయితే మీరు 25 ప్యాకేజ్తోని మొన్నటి వరకు మీరు వర్క్ చేసారు సాఫ్ట్వేర్లో. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ కోసం అమీర్పేటలో కానీ దిల్సుఖ్నగర్లో కానీ ఎంతోమంది కోచింగ్ తీసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ జాబ్లు వస్తలేవు అని ఎంతోమంది భయపడతా ఉన్నారు. దానికి కారణం ఏందని చెప్తారు?
నేను సాఫ్ట్వేర్లో చేయలేదండి, నేను మేనేజ్మెంట్లో చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత మేనేజ్మెంట్ డెలాయిట్ అనే ఫర్మ్లో చేశాను. వాళ్ళు కన్సల్టింగ్, ట్యాక్స్ అడ్వైజరీ ఇలాంటివి పనులు చేస్తారు. సో ఎంబీఏ ఒక మంచి కాలేజ్, ఒక ఐఏఎం అన్న ఇలాంటి కాలేజెస్లో చేస్తే మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తుందండి. కానీ సాఫ్ట్వేర్ అనే జాబ్కి అది ఎప్పుడు కాన్స్టెంట్గా అప్గ్రేడ్ అవుతున్న ఫీల్డ్. సో దానికి ఒక ఇండివిజువల్ ఇప్పుడు సడన్గా C++ అనే లాంగ్వేజ్తో జాబ్స్ రావట్లేదు. ఇప్పుడు జావా, పైథన్, దాని పైన లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, R+ ఇలా. సో ప్రతిదీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు కూడా బయట టెక్నాలజీ, ఇప్పుడు AI వచ్చేసింది, ChatGPT ఇలాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు మనం ఇంకెలా అప్గ్రేడ్ చేసుకోగలుగుతాం. ఒక సర్టిఫికేషన్ కోర్స్ అన్నా కానివ్వండి, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ బయట మంచిగా మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ చేస్తున్న వాళ్ళు ఇంకేం చేయగలుగుతున్నారు, ఇలాంటివన్నీ చూస్తూ నేర్చుకుంటూ ఉండాలి కన్సిస్టెంట్గా. ఇప్పుడు మెయిన్స్కి, ప్రిలిమ్స్కి, ఇంటర్వ్యూకి మధ్య ఎంత టైం ఉంటుంది మేడం? ప్రిలిమ్స్ అనే ఎగ్జామినేషన్ నార్మల్గా May, June అవుతుందండి. అప్పటి నుంచి 100 days వేసుకుంటే సెప్టెంబర్లోకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని రిజల్ట్ డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్లో వస్తే ఇంటర్వ్యూ ఏప్రిల్ వరకు, జనవరి నుంచి ఏప్రిల్ వరకు, సో 4 నెలలు మొత్తం ఇంటర్వ్యూలు ఉంటాయి. సో ఇది ఫేజ్ అండి. ఒక 1 year మొత్తం, ఒక ఇయర్కి మొత్తం అయిపోతుంది ఎగ్జామినేషన్. మీరు మొత్తం మీద అయితే హ్యాపీగా ఉన్నారు. ఇక మీ వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు కలెక్టర్ అయ్యి ఎంతోమందికి సేవ చేయాలని కోరుకుంటూ, మీరు ముఖ్యంగా ఎట్లాంటి మార్పు తీసుకొద్దామని అనుకుంటున్నారు మేడం సొసైటీలో? మార్పు తీసుకురావడం అనేది నేను అనేది లేదండి. నేను దీంట్లో ఒక కలెక్టర్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక పర్సన్ కాదు. సో మేము అందరం కలిసి చేయాల్సిన వర్క్ ఏమైతే ఉంటుందో అది జెండర్ ఎంపవర్మెంట్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంప్రూవింగ్ శానిటేషన్ అన్న, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, రూరల్లో ఎడ్యుకేషన్ అన్న, హెల్త్ అన్న, వీటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీటి అన్నిటి మీద ఫోకస్ ఉండాలి. రూరల్ డెవలప్మెంట్, ఒక హోలిస్టిక్గా ఒక రూరల్ ఏరియా ఎలా డెవలప్ అవ్వాలి అన్న ఫోకస్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు పావర్టీ విషయం ఇక చాలా పరిస్థితి, భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే ఇప్పటి వరకు పావర్టీ ఎట్లున్నదో అట్లే ఉన్నది. ఈ విద్యా వైద్యం పైన మీకు ఏమన్నా ప్రత్యేకమైన వ్యూహాలోచన ఏమన్నా ఉన్నదా? ప్రత్యేకం అనేది ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ ఇది ఒక చిన్న లెవెల్లో అనలైజ్ చేయాలండి. ఇప్పుడు ఆదిలాబాద్కు ఉన్న ప్రాబ్లమ్స్ హైదరాబాద్లో ఉన్న పావర్టీ ఉన్న వాళ్ళకు ఉండవు. సో ప్రతి డిస్ట్రిక్ట్ని వెళ్ళి చూసి వీళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో ట్రైబల్ పాపులేషన్ ఉంది. సో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆర్ట్ ఎలా ప్రిజర్వ్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంట్ తీసుకురావచ్చు. ఇప్పుడు ఇలాంటి వాటికి ఏం చేస్తున్నారంటే ట్రైబల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కొన్ని ప్లేసుల్లో మధుబని ఆర్ట్, ఇక్కడ తేలియా రుమాలు ఉంది మన తెలంగాణ, ఇలా మనం బయటకు తీసుకెళ్లడం. సో వాళ్ళ ఆర్ట్, వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీ ఇప్పించడం, ఇలాంటివి ప్రతి డిస్ట్రిక్ట్ ప్రకారంగా నేను ఆలోచించాలని అనుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. మీరు 2 సార్లు యూపీఎస్సికి సెలెక్ట్ అయినా కానీ బలమైన కారణం ఏంది మేడం మళ్ళీ 3వ సారి రాయడానికి? స్టార్టింగ్ వచ్చినప్పుడే అనుకున్నా అండి, ఇట్లా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చెయ్యాలి అంటే అదొక జర్నలిస్ట్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్, హెల్త్. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ అనేది ఒక రెవెన్యూ గురించి ఆలోచిస్తే, ఒక కార్పొరేట్ సర్వీస్ అనేది ఒక కంపెనీస్ని ఎలా రెగ్యులేట్ చేయాలో ఆలోచిస్తే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే అతను చాలా బ్రాడ్గా అన్నీ ఆలోచించగలుగుతాడు. ఇలాంటి స్కోప్ నాకు కావాలి, నేను ఒక జర్నలిస్ట్ ప్రొఫైల్లో పనిచేయాలని అన్న స్ట్రాంగ్ మోటివేషన్ ఉండిందండి నాకు. థ్యాంక్ యూ మేడం. కులాలకు, మతాలకు అతీతంగా మొత్తం మీద మన భారతదేశాన్ని మీరు పనిచేసే జిల్లాను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఇక మీరు ఈ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసిరు కదా, ఇక మీరు కూడా మొత్తం మీద మేడం లెక్కనే మేడంను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకోవాలని కోరుకుంటూ, ఇక మేడంకు ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినాయి, అయినా కానీ ఆ ఫెయిల్యూర్స్ని అధిగమించి ఈరోజు మొత్తం మీద సివిల్ మరి యూపీఎస్సీ ర్యాంకు 50వ ర్యాంకు సాధించింది. మీరు కూడా మంచి ర్యాంకు సాధించాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటాం.